బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం. 800 సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ తల్లిగా భక్తుల పూజలు అందుకుంటోంది. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ ప్రాంతమంతా వ్యవసాయంతో, పచ్చటి పొలాలతో నిండిపోయి ఉంది. అక్కడే వ్యవసాయం చేస్తున్న ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలకపోవడంతో దగ్గరలోని గ్రామానికి చేరుకుని కొద్దిమంది గ్రామస్తులకు విషయం తెలుపగా వారందరూ బావి వద్దకు వచ్చి చూసి అమ్మవారి విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేయగా ఎంతకూ విగ్రహం కదలకపోవడంతో ఇది అమ్మవారి మహిమగా తెలుసుకుని గ్రామంలోని అమ్మవారి భక్తులైన శివసత్తులకు వివరించగా వారు బావి వద్దకు చేరుకుని అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారు ఇక్కడ జలదుర్గగా వెలిసిందని తెలపగా భక్తులు అక్కడే అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. మూల విరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహ్లూఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. మాకు తల్లి దర్శనము చక్కగా దర్శనం అయింది. ఆమె అనుగ్రహంతోని ఇప్పుడే కొత్తగా ఇయ్యాలనే తీసుకొచ్చింది తల్లి. మామూలు ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఉన్నదని తెలిస్తేనే ఇన్ని రోజులు బట్టి రాలే తల్లి. ఇయ్యాల మాకు దర్శనం అయింది. తల్లి బంగారు తల్లి. మాకు మీ మాటల్లో చెప్పండి. అమ్మవారు అనుకునే అలా అవుతాయండి. ఏది కోరుకుంటే అది అవుతుంది. ప్రతి ఇయర్ వస్తాం. ఏ పండుగలైనా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తామండి. మేము కురుపులు అయితే మొక్కుండే అయితే బోనం చేసి ఒడి బియ్యం పోసి అమ్మవారికి దర్శనం చేసుకొని పోదామని వచ్చినాం. అమ్మవారి స్వయంభూమూర్తి శిరస్సు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. అల్లంత దూరం నుంచే అమ్మవారి ఆలయ గోపురం కనిపిస్తుంది. తదేకంగా చూస్తూ ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలోనికి చేరుకోగానే ఎడమవైపుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడు దర్శనమిస్తాడు. భక్తితో నమస్కరించి వినాయకుణ్ణి మొక్కుకుంటారు. చేసే పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయాలను అందించమని వేడుకుంటారు. భక్తులు భక్తితో తీసుకువచ్చిన ఉండ్రాళ్లను, పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. గుంజీళ్లను తీసి గణపతికి మొక్కుకుంటారు. వినాయకుడి దర్శనం అనంతరం ఎల్లమ్మ తల్లి దర్శనానికి క్యూలైన్ల ద్వారా ముందుకు కదులుతారు. భక్తులు అమ్మవారి దర్శనానికి వెళుతూ ఉండగా మెట్ల కింది భాగానికి ఉండడం చూసి ఆశ్చర్యంతో అమ్మవారు ఇంత కింది భాగాన వెలిశారని మనసులోనే అనుకుంటూ ముందుకు కదులుతారు. ఆ ప్రాంతమంతా బావితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జరిగే నిత్య పూజ కైంకర్యాల గురించి, ప్రత్యేక పూజ వివరాల గురించి, అలాగే అమ్మవారికి జరిగే ఉత్సవాలు, జాతరల గురించి ప్రధాన అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. అమ్మ మహావిద్యా మహామాయా సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాచించ రేణుకాంబ మహం భజే.
ఒక 500 సంవత్సరాల క్రితము అమ్మవారు ఇక్కడ వెలిచిందని చరిత్ర చెప్తుంది. ప్రతి ఆదివారము, మంగళవారం, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, ఉదయం అభిషేకము, 5 గంటలకు అమ్మవారి అభిషేకము, తర్వాత పంచహారతులు, తర్వాత అమ్మవారికి నిత్య నైవేద్యము, మళ్ళీ మధ్యాహ్నం మహానివేదన, సాయంత్రం మళ్ళీ సాయంకాలం నైవేద్యము, ఆరతి, పౌలింపు సేవ అమ్మవారికి జరుగుతుందండి. ఆషాఢ మాసము మంగళవారము అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది. మొదటి మంగళవారం. 3వ మంగళవారం శాకాంబరి జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము పుష్పార్చన. కార్తీక మాసంలో ప్రతి ఆదివారము పుష్పార్చన జరుగుతుంది అమ్మవారికి. అమ్మవారు బావిలో వెలసి జలదుర్గగా, ఎల్లమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది. గర్భాలయం సమీపించగానే ఎదురుగా అమ్మవారు బావిపై తేలియాడుతున్నట్టుగా బంగారు వర్ణంతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. రత్నవజ్ర వైఢూర్యాలు, సుగంధభరిత పుష్పాల మాలికలతో, విశాలమైన నేత్రాలతో కరుణా కటాక్షాలను ప్రసాదిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మనసులోని కోరికలన్నీ చెప్పుకుని కాపాడమంటూ వేడుకుంటారు. భక్తితో తీసుకువచ్చిన నిమ్మకాయల దండలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అక్కడే ఉన్న అర్చకుడు అమ్మవారి రూపాన్ని, జలదుర్గగా ఉన్న ప్రతిమను చూపిస్తూ ఇక్కడ అమ్మవారు వెలసిన విషయాన్ని భక్తులకు వివరిస్తూ అమ్మవారి పాదాల చెంత నుంచి పసుపు కుంకుమను భక్తులకు అందజేస్తారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులు అందుకుని చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి అంటూ మొక్కుకుంటారు. ఆ పక్కనే ఇదే ప్రాంతంలో పోచమ్మదేవి దేవాలయం కూడా ఉంది. ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి అక్కా చెల్లెళ్లుగా ఇక్కడ కొలువుండడం వెనుక ఎంతో కథనం దాగి ఉంది. నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు చంటి పిల్లలతో వస్తూ ఉంటారని, వారిని చల్లగా చూస్తూ నాతో పాటు నువ్వు ఇక్కడే కొలువై ఉండమని ఎల్లమ్మ తల్లి అడుగగా సంతోషంగా ఒప్పుకున్న పోచమ్మ తల్లి ఈ ఆలయంలో కొలువై భక్తుల చేత పూజలందుకుంటోంది. ఒకే ఆలయంలో అక్కా చెల్లెళ్లుగా ఉన్న అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎంతో తన్మయత్వానికి లోనవుతారు. నూతన వధూవరులు పోచమ్మ తల్లిని పెళ్లిబట్టలతో సహా సందర్శించుకోవడం చాలా కాలంగా వస్తున్న ఆచారం. అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. భక్తులు అమ్మవార్ల దర్శనం అనంతరం ఒడిబియ్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవార్లను తమ ఇంటి కూతురిగా భావించి నూతన వస్త్రాలను, ఒడిబియ్యాలను అమ్మవార్లకు సమర్పించి చల్లంగా చూడమ్మా అని మొక్కుకుంటారు. ఈ దేవాలయంలో నాగదేవతను ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలను నిర్వహిస్తారు. అంతేకాకుండా సుమారు 18 అడుగుల రాజరాజేశ్వరీ దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ మండపంలోని గోడలపై జగన్మాత వివిధ రూపాలలో ఉన్న తైలవర్ణ చిత్రాలు కనువిందు చేస్తాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మరో కైలాసగిరిగా భావిస్తుంటారు. వీధుల్లో రథంలో అమ్మవారు ఊరేగుతుంటే భక్తులు ఆనందంతో తరిస్తుంటారు. ఉత్సవాలు ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి వార్షిక కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది? అమ్మవారి కళ్యాణ విశిష్టత గురించి తెలియచేయండి. అమ్మవారి యొక్క వార్షిక కళ్యాణము ఆషాఢ మాసము మొదటి మంగళవారం రోజు జరుగుతుంది. అలాగనే కాకుండా వార్షిక కళ్యాణము ఆషాఢ మాసం మొదటి మంగళవారం జరుగుతుంది. అయితే భక్తులందరూ కూడా ఆషాఢ మాసము కళ్యాణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటారు. ఆ కళ్యాణం రోజు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కళ్యాణ తలంబ్రాలు తన శిరస్సు పైన ధరించినట్లయితే శుభం జరుగుతుందని చెప్పి భక్తుల నమ్మకము. అందుకే కళ్యాణం రోజు
దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్థిరపడినటువంటి తెలుగు వారందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మన భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ కళ్యాణము తప్పకుండా కళ్యాణానికి వస్తూ ఉంటారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణానికి ఇక్కడ తిలకించడానికి వస్తుంటారు. అట్లాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా అమ్మవారి కళ్యాణము తిలకించి అమ్మవారి యొక్క కళ్యాణము ఒక తలంబ్రాలు శిరస్సుపై ధరించి అమ్మవారి యొక్క కుంకుమను తీసుకుని వెళ్తుంటారు. సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ అమ్మవారి కుంకుమను ధరించినట్లయితే ఆ నిండు సౌభాగ్యంతో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని మరి ముత్తైదులుగా అంటే సుహాసినులుగా నిండు సుహాసినులుగా శుభం జరుగుతుందని చెప్పి నమ్మకము. ఇక్కడ అమ్మవారి యొక్క కుంకుమం ధరించినట్లయితే నిండు సౌభాగ్యంతో ఉంటారని, మరి ఆ లక్ష్మీదేవి స్థిరంగా వాళ్ళ ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం. రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని వీక్షించడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. లక్షల మంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు చంటి పిల్లలతో వచ్చేవారిని చూస్తూ ఉంటాం. చంటి పిల్లలకు తట్టు, మసూచి వంటివి వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కుకుంటారు. భక్తులు అమ్మవార్ల మహిమతో తగ్గిన తరువాత ఆలయానికి వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపార అభివృద్ధి ఇలా ఏది కోరుకున్నా ఇచ్చే చల్లని తల్లి కొలువైన బల్కంపేట ఎల్లమ్మను మనమందరము దర్శించుకుందాం. జలదుర్గ ఆశీస్సులు పొందుదాం.